చెప్పు. మేడం ఎలా ఉంది సినిమాలో? రాజేష్ గారు చెప్పండి, సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది బాగా? సుజిత్ మేకింగ్ అంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పండుగ చేసుకోవచ్చు. కళ్యాణ్ గారి కెరీర్ ఈ సినిమాని ఎట్లా డిఫైన్ చేయొచ్చు? కళ్యాణ్ గారి కెరీర్ ఈ సినిమాని ఎలా డిఫైన్ చేయొచ్చు? అంటే ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారండి. సినిమా మొత్తం అన్ని ఇంట్రడక్షన్ షాట్లే. సినిమా ఎండ్ వరకు మీకు లైక్ ఎలివేషన్స్ ఆల్ టైమ్ రికార్డ్స్ ఆల్రెడీ చూస్తున్నాను. OG2 మరి లీడ్ ఇచ్చారు కదా. అవును అవును. ఎప్పుడు అనుకుంటున్నారు? నాకు అదొక్కటి నాకు అర్థం కాలేదు. మధ్యలో సాహో కనెక్ట్ అయిందా ఏదన్నా అయిందా అనేది నిజంగా నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. మేబీ ఓల్డ్ బిల్డ్ చేయబోతున్నట్టున్నారు. అది సో సుజిత్ గారు హిట్ హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా ఉంది? గ్రేట్ అండి, చాలా బాగుంది. సుజిత్ గారు హిట్ కొట్టారంటారా? బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ. వెరీ నైస్. మీరు సైడ్కి రండి. కాదు ప్లీజ్. వైష్ణవ్ అన్న ఎలా అనిపించింది అన్న సినిమా? అన్న మనన్నైతే మొత్తం అసలు సినిమాకి హీరోనే తమనన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా కొడుతుంటే ఇట్లా సీట్లు ఊగుతున్నాయి. అసలు ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ అలాంటి సినిమా. నువ్వు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పవన్ కళ్యాణ్ ఇంకేం లేదు. సూపర్ హిట్ సినిమా, బ్లాక్ బస్టర్. జై పవన్ కళ్యాణ్, జై కళ్యాణ్. వస్తున్నాయి కదా, చూస్తున్నారు కదా. ఫస్ట్ డే వచ్చినాయి అవే రిపీట్ పడుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా అనిపించింది? చూడండి భయ్య సినిమా, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇలాంటి క్యారెక్టర్ లో గానీ, ఇలాంటి అవుట్లుక్ లో గానీ, ఇలాంటి అవుట్ఫిట్ లో గానీ లేడు. టాప్ టు బాటమ్ ఫుల్ స్టైలిస్ట్ ఇప్పటి వరకు ఏ మూవీలో అలాంటి లుక్స్ లేవు, అలాంటి డ్రెస్ లేదు. మైండ్ పోట్. సూపర్ సినిమా. దెంగేస్తారు, అందరూ పోతారు. ఇండస్ట్రీని సర్వనాశనం చేసి మొత్తం ఊడ్ చేస్తాడు మా వాడు భయ్యా. చెవులు పగిలితే అనిపించింది బ్రో. కలెక్షన్స్ 500 కోట్లు వస్తాయి బ్రో, కన్ఫర్మ్. 500 కోట్ల కన్ఫర్మ్ వస్తాయి సినిమా. సాంగ్స్ బాగున్నాయి. సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ అయితే నార్మల్ గా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు సూపర్ ఉంది. బీజిఎం సౌండ్ అయితే మామూలుగా లేదు బ్రో. సినిమా కెరీర్ లో ఎట్లా డిఫైన్ చేయొచ్చు? నాకంటే పెద్ద ఓడ్చుకెళ్ళి బ్రో. సినిమా అయితే కెరియర్ లో నెంబర్ 1 బ్రో. అసలు ఏ స్టార్ వచ్చి కొడతకి లేదు. 2 రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు, అది కళ్యాణ్ బాబు. జూమ్ చేయి. మా తమ్ముడు ఏం చెప్పాడు? జూమ్ చేయి. మేసం తిప్పి చెప్తున్నాం బ్రో. ఇండస్ట్రీ రికార్డు కొట్టింది ఇది. చూస్తున్నా ఫస్ట్ డే కలెక్షన్, అడ్వాన్స్ బుకింగ్ సేల్ 100 కోట్లు దాటిందంటే మామూలు విషయం. పుష్ప లేదు, ఒక హీరో మాకు సంబంధం లేదు. మా హీరో మాకు ముఖ్యం అంతే. పక్కన హీరో గురించి మేము మాట్లాడడం. మా హీరో మాకు ముఖ్యం అంతే. ఇన్నాళ్ళు సుజిత్ ఫ్యాన్ బాయ్ గా ఇదే సినిమాకి ఇలాగే వచ్చాడు, మామూలు ఇలాగే సినిమాలకు వచ్చాడు.
ఫ్యాన్ బాయ్ కల్ట్ ఏంటో చూపించాడు. ఏ ఫ్యాన్ బాయ్ తీయాలంటే తీసాడు. నెంబర్ వన్ సుజిత్ డైరెక్టర్. ప్రభాస్ కి ఎలాగో మాకు పవన్ కళ్యాణ్కి మేము కోరుకున్నట్టు 100కి 1000 రెట్లు ఇచ్చాడు. ఎలివేషన్ అన్న అడుగు పెడుతుంటే 10 సీన్కి ఎలివేషన్. మా తమనన్న ఏం దాకా కొట్టాడో కానీ మ్యాచ్ హౌస్ దాకా కొట్టాడు. మా బాలయ్య బాబు మటుకి తమనన్నకి మ్యాచ్ హౌస్ పోసి కొట్టి ఎదుర్కొమ్మన్నాడు. బ్లడ్ వచ్చేలాగానే ఉంది, ఓ రేంజ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే గుద్ద ఇడిచిపెట్టిండు. ఓజస్ గంభీర ఇంటర్వెల్ లో మామూలుగా లేదు, రేంజ్ లో ఉంది బ్రో. ఆ తర్వాత సెంటిమెంట్ సీన్ కూడా కొట్టి పడేసి ఇంటర్వెల్ బ్యాంగ్. నాకు తెలిసి నెక్స్ట్ 10 years లో ఇంకా ఏ సినిమా ఈ సినిమాకున్న ఇంటర్వెల్ బ్యాంగ్ రీచ్ అవ్వలేదు. కనీసం పార్ట్ 2 అన్నది అంటున్నారు కదా, పార్ట్ 2 ఎలా ఉంటుంది అనుకోవచ్చు. అది పార్ట్ 2 అనేది నాకు తెలీదు, రివీల్ చేయాలో లేదో, ఎందుకంటే నేను చేయలేను, రివీల్ చేయలేను. బట్ కళ్ళు మూసుకొని కాలర్ ఎగరేసుకొని థియేటర్కి వెళ్ళండి. దీనమ్మ జై కళ్యాణ్ బాబు అని చొక్కాలు చింపుకొని బయటికి రాకపోతే ఆకలి, ఫ్యాన్స్ కి 12 సంవత్సరాల ఆకలి ఈ ఒక్క రోజులో, ఈ ఒక్క సినిమాతో షడ్రశోపేతమైన విందు భోజనం.